బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పండగ పూట విశాఖ జిల్లా కప్పరాడ మధుసూదన్ నగర్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో మహిళ మంటల్లోనే చిక్కుకుని సజీవ దహనమైంది. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మహిళ పూర్తిగా కాలిపోయినట్లు చెబుతున్నారు. చనిపోయిన మహిళను లక్ష్మీ ప్రసన్నగా గుర్తించారు. కొన్ని నెలలుగా కప్పరాడ మధుసూదన్ నగర్ లో అద్దె ఇంట్లో లక్ష్మీ ప్రసన్న ఒంటరిగా నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇటు కొంతకాలంగా భర్తతో మనస్పర్ధలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మృతురాలికి 2 ఏళ్ల కొడుకు ఉన్నట్లు, ప్రస్తుతం తన తల్లి దగ్గరే బాలుడున్నట్లు తెలిపారు. అయితే మహిళ సూసైడ్ చేసుకుందా, అసలు ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎలా చెలరేగాయి, తానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. విశాఖలో అయితే పండగ వేళ విషాద ఘటన మనం చూస్తున్నాము. ఒక ఇంటిలో అద్దెకి నివసిస్తున్న లక్ష్మి అనే యువతి కూడా అక్కడ లక్ష్మి ఆవిడ మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే మంటలు ఎలా వ్యాపించాయి, ఆత్మహత్యనా ఇది, లేదంటే అకస్మాత్తుగా మంటలు అనుకుని మృతి చెందిందా అనే ఘటనపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.